హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఒక మంచి స్వీట్ తయారు చేసే విధానం చూపిస్తున్నానండి. ఈ వీడియోలో ముందుగా 1 కప్పు అటుకులు తీసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న అటుకుల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మరిగించి పెట్టుకున్న పాలు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత బెల్లం పొడిని 1/2 కప్పు వేసుకోవాలి. బెల్లాన్ని పౌడర్ లాగా చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇందాక వేసుకున్న పాలు సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవాలి పాలు. మొత్తం బెల్లం అంతా కరిగిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ పైన ఒక 4 టీ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి కొద్దిగా కాజు, కొద్దిగా ద్రాక్ష వేసుకొని బాగా వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి నేతిలో. బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు పొట్టి కొబ్బరి తురుము కొద్దిగా, యాలకుల పొడి కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేలాగా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న లడ్డూలాగా చేసుకోవాలి. అంతేనండి, ఈ స్వీటు రెడీ అయినట్లే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.